వీళ్ళందరూ కూడా ఒకరిని మించి ఒకరు అల్హాకు ముత్తకాసురు, ఒకరిని మించి ఒకరు సంపాదించాలనే ధ్యాసలో పడిపోయారట. ఏంటంటే సంపాదించేది ఆస్తిపాస్తులు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, అధికారాలు కానీ, అర్థమైందా, సుఖాలు కానీ. సుఖాలు కూడా కావాలని కోరుకుంటున్నారు ఒకరి మించి ఒకళ్ళు. ఏమి కష్టపడకుండా డబ్బులు రావాలనుకుంటున్నారు, సుఖంగా ఉండాలనుకుంటున్నారు. ఇది నాశనానికి పరాకాష్ట అన్నమాట. సుఖంగా ఏది రాదు, కష్టపడితేనే కష్టే ఫలి అన్నారు పెద్దలు, అవునా కదా? అంటే ఒకరిని మించి ఒకరు సంపాదించాలనే ధ్యాసలో పడిపోయారట. ఇదే ధ్యాసలో మీరు జీవితం అంతా గడిపేసి మీకు మరణం వచ్చేసి మరణం ఒడిలోకి చేరుకున్నారంటే జీవితం అంతా అయిపోయేదాకా మరణం ఆగిద్దా? యవ్వనంలో రావచ్చు, వృద్ధాప్యం దాకా ఆగొచ్చు, ఇంకా ముందే కూడా రావచ్చు. యవ్వనం రాకతలి కూడా మరణం రావచ్చు. మనం అందరం చూస్తున్నాం. ఒక చెట్టు నుంచి పూత రాలిద్ది, పిందె రాలిద్ది, కాయ రాలిద్ది, పండు అయ్యేదాకుండా కూడా రాలిద్ది. రాలటం అయితే కామన్, చనిపోవటం అయితే కామన్. అర్థమవుతుందా? కాబట్టి ఈ చావేంటి, ఈ పుట్టుకేంటి, ఈ చావు పుట్టుకల మధ్య ఈ జీవితం ఏంటి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎవ్వరు ఆలోచించట్లేదు. మేమే పెద్దయ్యాము, మాకే జ్ఞానం వచ్చింది, మాకే బలం వచ్చింది, మాదే గొప్ప అని ఇంకా మళ్ళీ భక్త్యవారం వచ్చేసరికి ఈ యొక్క ఎవరు వాళ్ళే మా గ్రంథాలు గొప్ప, మేమే గొప్ప, మా భక్తే గొప్ప. ఎవ్వరికి వాళ్ళు ఇదే ఫీలింగ్తో తప్ప అసలు సత్యమేంటి అర్థమవుతుందా? దేవుడెవరు, ఈ భూమి ఆకాశాల మధ్యలో అసలు నేనెవరిని, ఈ మానవ జీవితం ఏంటి, ఈ భూమి ఆకాశాలు ఏంటి అనేది ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. మానవుడు సృష్టి లేకపోయినా మానవుడు లేడు, మానవుడు లేకపోయినా సృష్టి వృధా. ఒక్కొక్క ఖురాన్ అండ్ సైన్స్ బుక్ చదువుతున్నాను, ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఆశ్చర్యం అన్నమాట, అద్భుతం అన్నమాట. కానీ అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారా, అలా చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే అలా లేరు. ఎలా ఉన్నారయ్యా జనం ఇప్పుడయ్యా అంటే ఒకరిని మించి ఒకరు ఆస్తిపాస్తులు కావాలి, ఒకరిని మించి ఒకరికి అధికారాలు కావాలి, ఒకరి మించి ఒకరికి సరిపోద్ది అనుకుంటా, ఇది తీసేయండి. ఒకరిని మించి ఒకరికి సుఖాలు కావాలి. ఏదో సామెత ఉందిగా, దరిద్రానికంటే బుద్ధులు ఎక్కువ అంట. అర్థమవుతుందా ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే అసలు సమాజం ఎటుపోతుంది, సమాజం ఎటుపోతుంది. ఆడోళ్ళేమో సీరియల్ పిచ్చిలో ఉన్నారు, పిల్లలేమో సెల్లుల పిచ్చిలో ఉన్నారు. ఆ సెల్లుల్లో ఏం చూస్తున్నారో తెలుసా? నిన్న జరిగిన సంఘటన నిన్న పేపర్కి వచ్చింది. నల్గొండలో ఒక ప్రిన్సిపల్ని, రెడ్డి అంట ఆమె, ఏదో గీతారెడ్డి ఏదో పేరుందండి, సెల్లో ఉంది. వీళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ హాస్టల్లో ఉంటారు. మొత్తం స్కూల్ ఎగ్గొట్టడం, 10th క్లాస్ స్కూల్ ఎగ్గొట్టడం, గోవా పోయారట 9th. వార్డెన్కి ఏదో ఒక సాకు చెప్పటం, స్కూల్ ఎగ్గొట్టడం, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి. మత్తు మందు, అదే గంజాయి, 10th క్లాస్ పిల్లగాళ్ళు. అరే వీళ్ళ పరిస్థితి ఎట్లుంది ఏందని ప్రిన్సిపాల్ వాళ్ళ పేరెంట్స్ని, టీచర్స్ ఏమనే పరిస్థితి లేదు, ప్రిన్సిపాల్ కూడా ఏమనే పరిస్థితి లేదు. ఎవరన్నా అంటే ఇక టీచర్ని కొట్టడానికి తల్లిదండ్రులు వస్తారు. అలాంటి కాలం వచ్చేసింది ఇప్పుడు. అర్థమవుతుందా? ఎందుకన్నది టీచరు ఏంటి, మా పిల్లగాడిని ఒక దెబ్బ కొడితేనే కదా, గద్దిస్తేనే కదా, భయం ఉంటేనే కదా చదువు వచ్చేది, వాడు మంచి నడవడికి నేర్చుకునేదనే ఆలోచన కూడా మన మైండ్లో నుంచి పోయింది. ఎవరో ఒక టీచరు ఏదో 100లో ఒకళ్ళో ఇద్దరు ఏదో వాళ్ళు చెడ్డోళ్ళు ఉంటే ఉండొచ్చు. ఆ ఇద్దరు చెడ్డోళ్ళని తీసుకొని 98 మంది టీచర్లు మంచోళ్ళని కూడా మనం పనిష్ చేస్తే ఏం కాలం ఇది? అదే నా టీచర్ని, నా ప్రిన్సిపల్ని, ఆ పేరెంట్స్ని పిలిచి ఆమె కూడా ఏం చేసిందంటే గద్దిచ్చింది, మందలిచ్చింది. అంటే మందలిస్తే ఆ టీచర్ని ఇద్దరు పిల్లగాళ్ళు కలిసి రెక్కీ నిర్వహించి, ఎప్పుడు ఇంట్లో ఒక్కతే ఉంటుంది, రెక్కీ నిర్వహించి సెల్లులో మొత్తం చాట్‌జీపీటీలోనో సెల్లో చూసి ఎలా చంపాలి, దొరకకుండా ఎలా చంపాలి, చంపిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు టెక్నాలజీ 10th క్లాస్ పిల్లగాళ్ళు టెక్నాలజీ వాడుతున్నారండి.
10th చదువుకొని బాగుపడండిరా, ఇంకా ఇంటర్ చదివి డిగ్రీ చదివి మంచిగా మీరు బాగుపడి తల్లిదండ్రులకు మంచి పేరు చేయండి, సమాజాన్ని బాగు చేయండి అని చెప్పేటటువంటి చదువు లేదు ఈ రోజుల్లో. ఏ కాడికి తల్లిదండ్రులు సంపాదించాలి, కొడుకులు సంపాదించాలి, ఎందుకు? విలువ లేని చదువు ఎందుకు? అర్థమవుతుందా? సుఖం లేని డబ్బు ఎందుకు? ఎంత బాధ అనిపిస్తుంది అసలు. సమాజం ఎంత భ్రష్టు పట్టిపోతుంటే ఇటేమో తల్లిదండ్రులు మేము ఈ పిల్లలేమో సెల్లులో ఇలా ఆగమవుతున్నారు. ఇక తండ్రి ఏం చేస్తున్నారు, సాయంత్రానికి తండ్రులందరూ పెద్దోళ్ళందరూ ఇవాళ ఎంత కష్టపడ్డా ఇంత మందు తాగాలి. అసలు బుర్ర పని చేస్తుందా? ఏ కాలం వచ్చింది మరి? వీళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి, వాళ్ళ జనరేషన్ పరిస్థితి ఏంటి? భవిష్యత్ తరాలకి మనం ఏ విధంగా పునాది అవ్వాలి? మంచికి పునాది అవ్వాలా, చెడుకు పునాది అవ్వాలా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించితే అర్థమయ్యేటటువంటి విషయాలు. ఆలోచించకపోతే ఈ సృష్టి ఏంటనేది, సృష్టిలో నువ్వేంటనేది, నిన్ను తెలుసుకున్నప్పుడు, నీ శక్తి ఏంటో తెలుసుకున్నప్పుడు, దైవశక్తి ఏంటో నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆయన కంట్రోల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. లేకుంటే నాకు నేనే ఏక్ నిరంజన్ ఏది చెప్తారు కదా, అమ్మ లేదు నానా లేడు పాటలు కూడా అయ్యే వస్తున్నాయి కదా దరిద్రానికి. ఏక్ నిరంజన్ అన్నట్టుగా ఉంటే సావు ఒకటి ఉంది. మరి సావు తర్వాత ఆయన కూడా ఏక్ నిరంజన్ అని తీసుకుపోయి నరకంలో పడేస్తాడు. నరకం ఉందా లేదా ఇవన్నీ నువ్వు పరిశీలన చేస్తే, ఈ సృష్టిని పరిశీలన చేస్తే నీలో దైవాన్ని వెతుకు, సృష్టిలో దైవాన్ని వెతుకు అంటున్నాడు. ఇక పెద్దోళ్ళందరూ మందు తాగాలి. ఏది సాయంత్రానికి 100కి 70-80 మంది ఇంతే ఉన్నారండి. ఉన్నారా లేరా? మంచోళ్ళకి 20 మంది ఉన్నారేమో 100కి. ఒక 20% అని ఉంటారా సార్? హెడ్ మాస్టర్ గారు మీరు చెప్పండి, ఉన్నారా? ఒక 20%. అందుకే కొద్దిగా ఇట్లుంది. ఆ 20% రాను మాయమైద్దేమో. ఇక 100కి 95 మంది చెడ్డోళ్ళే ఉంటారేమో. రాబోయే కాలం అదే వస్తుందేమో. భయం అవుతుందండి సమాజం. ఈ రాజకీయాలు చూస్తేనేమో హిందువులు గొడవ, ముస్లింలు గొడవ, ఈ క్రైస్తవులు గొడవ, ఈ గొడవ, హిందూ ముస్లిం గొడవ. ఇప్పుడు దేశం మొత్తం హిందూ ముస్లిం గొడవే. సమాజాన్ని బాగు చేసే నాదుడు ఒక్కళ్ళు లేడు. ఎవడి స్వార్థం వాడిదే. ఎలాగా వీళ్ళందరినీ నా వైపు లాక్కొని నేను రాజకీయం లబ్ధి పొంది అధికార పీఠం ఎక్కాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయ్యా నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ముందు ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉంది ఒకే ఒక్క దైవం. ఆయన ఈ సృష్టిని సృష్టించి నడిపిస్తున్నాడు. మనుషులందరినీ తల్లుల గర్భాల్లోనే సృష్టించాడు, పిల్లగాలుగానే తీసుకొచ్చాడు, పెద్దోళ్ళని చేశాడు, జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానం ఇచ్చింది ఆ దైవాన్ని తెలుసుకోవడానికని చెప్పేటటువంటి పండితులు అన్ని వర్గాల్లో తగ్గిపోయారు. సమాజాన్ని మంచి వైపు నడిపించేటటువంటి పండితులు తగ్గిపోయారు. అందుకే ఎక్కడైతే పండితులు ఉంటారో వాళ్ళు పండితులు కూడా అత్యాశ, దురాశ వచ్చేసింది. అల్హాకు ముత్తకసుర్ వాళ్ళు కూడా సంపద వ్యామోహంలో మునిగిపోయారు. ఇవాళ ఈ పెళ్లి చేస్తే ఎంత లాభం వస్తుంది, ఈ తద్దినం చేస్తే ఎంత లాభం వస్తుంది, ఈ ముజావర్లు కూడా ఇవి ఆలోచిస్తున్నారు. ఇవాళ ఈ శుక్రవారం నాడు ఈ దర్గా కాడు ఉంటే నాకు ఎంత లాభం వస్తుంది, నేను ఎట్లా బండి కొనాలా, బుల్లెట్ కొనాలా, కారు కొనాలా, ఇల్లు కట్టాలా, 2 ఇళ్ళు కట్టాలా, 6 జాగ కొనాలి. పాస్టర్లు ఏ లెక్కలు వేసుకుంటున్నారు, ముజావర్లు ఏ లెక్కలు వేసుకుంటున్నారు, పూజారులు అదే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సమాజం భ్రష్టుపట్టిపోతుంది. వీళ్ళందరికీ డబల్ శిక్ష ఉందంట. పాస్టర్లకైనా, ముజావర్లకైనా, ఇమాములకైనా, పూజారులకైనా 2 శిక్ష ఉంది. ప్రతి గ్రంథంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక నాయకుడు ఎటు నడిస్తే సమాజం అటు నడుస్తుంది. మంచి వైపు నడిస్తే మంచి వైపు నడుస్తుంది. ఆ నాయకుల చేతిలో కీలుబొమ్మలు అయిపోయారు వీళ్ళందరూ కూడా. అలా ఉండబట్టే ఇలాంటి పాపిష్టికర రోజులను మనం చూడాల్సి వస్తుంది. ఇప్పుడే ఇంకా ముందు ముందు ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి సృష్టిని పరిశీలిద్దాం. ఒక సూర్యుడు, చంద్రుడు, భూమి, మానవుడు, ఈ సృష్టి మానవుడు. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఎన్నో వేల రకాల జీవరాశులు ఉన్నాయి. కోతికి అద్దం దొరికిందనుకో, కోతి అద్దం చూసుకుంటే అబ్బో పెద్ద వార్త, అది వైరల్ అయిపోద్ది అసలు. ఇక అర్థమవుతుందా? మరి అది జీవే, నువ్వు జీవే. నువ్వు అర్థం చూసుకోవడం కాదు, సెల్లులో భూమండలం మొత్తం చూస్తున్నా కానీ ఆ కోతికి ఈ జ్ఞానం ఉన్న కోతికి తేడా తెలియాలి కదా. అర్థమవుతుందా? కోతి ఉత్తగా అర్థం చూసుకున్నా, సెల్లు పట్టుకొని సెల్లులో ఏదైనా చూసినా అది వైరల్ అయిపోద్ది న్యూస్. మరి అది జీవే, నువ్వు జీవే. ఒక్క మానవుడి కోసమే ఇంత సృష్టి ఎవరు సృష్టించారు? ఈ వాతావరణం ఒక గణిత లెక్కల శాస్త్రం, ఒక గణిత శాస్త్రం తెలిసినటువంటి ఒక మహాజ్ఞాని అయిన భగవంతుడు, దైవం, అరబిలి చెప్తే అల్లతల
ఈ సృష్టిని సృష్టించాడు, లెక్క ప్రకారం సృష్టించాడు, గణిత శాస్త్రం ప్రకారం దీన్ని సృష్టించాడు అని చెప్పి గణిత పండితులు చెప్తున్నారు. సైన్స్ ప్రకారం సృష్టించాడు అని సైంటిస్టులు చెప్తున్నారు. అర్థమవుతుందా? ఇంకా నువ్వు ఏ విధంగా చూసుకున్నా అన్ని రకాల జ్ఞానంతో, వివేకంతో ఈ సృష్టి మానవుడికి కళ్ళు తెరిపించడానికి ప్రతిదీ సూచనగా రెడీగా ఉంది. కానీ మానవుడు ఏ మత్తులో ఉన్నాడు? సీరియల్ మత్తులో ఉన్నారు, సెల్లుల మత్తులో ఉన్నారు, తాగే మత్తులో ఉన్నారు, రాజకీయ మత్తులో ఉన్నారు, ఈ యొక్క మతాల మత్తులో ఉన్నారు. ధర్మ మత్తులో లేరు, దేవుడి యొక్క జ్ఞానంతో లేరు, దేవుడి మత్తులో లేరు. దేవుడి అవసరం ఎవరికి లేదు. మాది వేరు, మాది వేరు, మీది వేరు, మీది వేరు, మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు. నీకు 2 కళ్ళు ఉన్నాయా, 4 కళ్ళు ఉన్నాయా? నీకు 2 కాళ్ళు ఉన్నాయా, 4 కాళ్ళు ఉన్నాయా? నీకు 2 నోరులు ఉన్నాయా, 1 నోరే ఉందా? నీకు 1 నోరు ఉంది, నాకు 1 నోరు ఉంది. నీకు 2 కళ్ళే ఉన్నాయి, నాకు 2 కళ్ళే ఉన్నాయి. ఇచ్చినోడు ఒకడు కాబట్టి అనే బుర్ర ఎప్పుడు పనిచేయాలి? చూసుకుంటే భూమి మీద ఈ భూమి 12 లక్షల రెట్లు పెద్దదట సూర్యుడు. చిన్న విషయం అండి. ఈ 12 లక్షల భూములు తీసుకుపోయి సూర్యుడిలో వేస్తే పడతాయట. సైన్స్ అండ్ ఖురాన్లో అలాంటి ఒక దగదగాయమానంగా వెలుగుతున్నటువంటి ఒక నిత్యం ఎటువంటి ఎవరు అక్కడ ఒక మంట వేయాలంటే కట్టెలు కావాలి, లేకుంటే కిరోసిన్ కావాలి, లేకుంటే పెట్రోల్ కావాలి, లేకుంటే డీజిల్ కావాలి, లేదా ఒక టైరు ఏదో ఒకటి అక్కడ మంట వేస్తే అది ఉన్నంతసేపు మండితే అది అయిపోద్ది. సూర్యుడు దగదగాయమానంగా మండేటటువంటి ఒక అగ్నిగోళం, దరిదాపుల్లో కూడా ఎవరూ పోలేనటువంటి ఒక మహోజ్వలమైనటువంటి అగ్నిగోళం. అలాంటి అగ్నిగోళాన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు సూర్యుడు ఎప్పుడోయా, ఆ సూర్యుడి వయసు ఏంటి అంటే ఎవరు చెప్పట్లేదు. సుమారుగా అంచనా ఎత్తే కూడా అది కరెక్ట్ కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మండుతూనే ఉన్నాడు. భూమి ఒక గ్రహానికే కాదు, ఇంకా మొత్తం పొద్దుకోవటం, ఈ యొక్క పొద్దుపడవటం అనేది మనకి కానొస్తుంది, కానీ సూర్యుడికి పొద్దుపడవటం లేదు, పొద్దుకోవటం లేదు. సైన్స్ ప్రకారం అది నిత్యం మండుతుంది. దూరం దగ్గరని బట్టి నీకు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కానొస్తున్నాయి. ఇప్పుడు అమెరికా వాళ్ళకి పగలే ఉంది, మరి ఇప్పుడు ఎడిపోయింది సూర్యుడు అంటే అర్థమవుతుందా? ఇది ఒక మహత్తరమైనటువంటి ప్రణాళిక, దైవశక్తి. ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటారు మీరు? మానవుడికి 3 దశలు ఇచ్చాడు, సృష్టికి 3 కాలాలు పెట్టాడు, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. అర్థమవుతుందా? నువ్వు క్యాలెండర్ తయారు చేయాలనుకుంటే ఇక్కడ నుంచి 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు. క్యాలెండర్ ఒక్క డేట్ కూడా తేడా లేకుండా తయారు చేయొచ్చు. 1000 సంవత్సరాలు ముందుకు తయారు చేయొచ్చు. ఎవరు? ఒక్క మానవుడే. ఏ జీవికి అలాంటి అవకాశం లేదు. అర్థమవుతుందా? 3 లోకాలు, 3 దశలు. 3 దశలు, 3 లోకాలు ఏంటి? గర్భలోకం, భూలోకం, పరలోకం. 3 దశలు ఏంటి? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. 3 కాలాలు, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. ఒక రోజులో 3 దశలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇలా చూసుకుంటే ప్రతిదీ కూడా లెక్క. ఈ సూర్యుడికి భూమికి ఎంత దూరం కొలత ప్రకారం ఉంది. అర్థమవుతుంది? ఒక రోజులో తిరిగి వచ్చే చుట్టుకొలత 24 గంటలు. భూమి తన చుట్టూ దాన్ని తిరగడానికి, సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం. ఈ 1000 తేడా వచ్చినా, 1 సెకండ్ తేడా వచ్చినా కానీ ఆ తిరిగే స్పీడ్లో మొత్తం పంచలైపోతుంది, మొత్తం పేలిపోద్ది, ఏమి ఉండవేడ. అర్థమవుతుందా? అలాంటి ఈ సృష్టిలో దైవం ఎవరు? ఎవరి దేవుడు వాళ్ళకున్నాడా? ఈ సృష్టిని నడిపేవాడే దేవుడా? మనిషిని ఎలా చూశాడు చూడండి. మనిషిని ఒక అరికాల నుంచి నఖశిఖ పర్యంతం ఒక అత్యద్భుతమైనటువంటి రూపాన్ని ఇచ్చి, ఒక జ్ఞానం ఇచ్చి, ఒక బాధ్యతనిచ్చి, స్వేచ్ఛనిచ్చి, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, నీ జ్ఞానం నువ్వు తెలుసుకో, నీ యొక్క జీవిత ప్రయాణం గమ్యం అనేది నువ్వు తెలుసుకో. ఇగో ఈ సృష్టి నీ కళ్ళు తెరిపిస్తుంది, ఇగో ఈ కాలం నీ కళ్ళు తెరిపిస్తుంది, ఇగో నీ యవ్వనం నీ కళ్ళు తెరిపిస్తుంది, ఇగో నీకు ఈ యొక్క ముందు జీవితం, వృద్ధాప్యం నీ కళ్ళు తెరిపిస్తుంది అనేది అన్ని సూచనలు ముందు పెట్టినా కానీ అసలు ఈ సూచనలు ఏం పట్టించుకునేటట్లేడు, కళ్ళు తెరిచేటట్లేడు. అయినా సరే కళ్ళు తెరిపించడానికి దైవం ఒక చిన్న పరీక్ష పెట్టి, ఒక ఆపద ఇచ్చి, ఒక కష్టం ఇచ్చి దేవుడా అని అనిపిస్తాడు. నాస్తికుడు కూడా దేవుడు లేడనేటటువంటి వ్యక్తి కూడా 100% యాక్సిడెంట్ అయ్యి అక్కడ కింద పడినప్పుడు, భయంకరంగా దెబ్బలు తగిలినప్పుడు, రక్తం ఓడుతున్నప్పుడు ఏమంటాడు? ఖచ్చితంగా దేవుడా అంటాడు. నాస్తికుడు అనేది ఆయన టెంపరీగా, ఆయన నాలెడ్జ్కి
దైవం యొక్క శక్తి, దైవం యొక్క జ్ఞానం అందక నాస్తికత్వం వెలగబెడుతున్నాడు, అంతే, ఏం లేదు, ప్రదర్శిస్తున్నాడు తాత్కాలికంగా. అలాంటి ఆ నాస్తికత్వమే కాదు, 95% దైవభక్తి మన మైండ్లో సెట్ చేసి సిప్పు, ఎట్లయితే ఇప్పుడు వైఫై ఉంది కదా, వైఫై పాస్వర్డ్ కనెక్ట్ చేస్తే ఆడికి పోగానే ఆటోమేటిక్గా మనకి వైఫై కనెక్ట్ అయిపోతుంది, అవునా కదా. అలాగే 800 కోట్ల మంది ఇప్పుడు దాకా పుట్టినోళ్ళు కానీ, ఇప్పుడు ఉన్న భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, పుట్టబోయేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా భక్తి అనేటటువంటి కనెక్టింగ్ని ఆ దైవం పెట్టి పంపించాడు. అర్థమవుతుందా? ఆ భక్తి నువ్వెవరికి చేస్తున్నావు? నిజమైన దైవానికి చేస్తున్నావా, దైవం కాని వాళ్ళకి చేస్తున్నావా తెలుసుకోవడానికి నీకు జ్ఞానం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆ నిజమైనటువంటి భక్తి, ఈ ఆధారం, నీ గ్రంథాధారం ఉందా, యుగపురుషుల మార్గదర్శకత్వం ఉందా, ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ టెక్నాలజీకి ఇది కనెక్ట్ అయి ఉంది. ఒక గూగుల్ మ్యాప్ పెట్టుకున్నావు, హైదరాబాద్ పోతున్నావు, హైదరాబాద్ పోతుంటే గూగుల్ మ్యాప్ చూపిస్తుంది, ఒక్కసారికి ఇంత రాంగ్ రూట్ పోతే బాణం గుర్తు పక్క చూపిస్తుంది, పక్క చూపించి నువ్వు రాంగ్ రూట్లోకి మళ్ళీ రైట్ రూట్లోకి వెళ్ళు అని గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. గూగుల్ మ్యాప్ నీ కళ్ళు తెరిపిస్తుంది, ఏది నువ్వు పోయే దారికి. అలాగే గ్రంథాలు నీ కళ్ళు తెరిపిస్తాయి, ఏ గ్రంథం చూసినా దేవుడు అక్కడే ఉన్నాడో. ఓపెన్ ఛాలెంజ్ అంటున్నాడు దైవం.